అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వ్యవస్థ చేసిన తప్పిదం కారణంగా దశాబ్ద కాలం గడిచిన బీసీలలో ఉన్నటువంటి 26 కులాలను తొలగించినటువంటి పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ఆ తొలగించినటువంటి 26 కులాలను ఇంకా బీసీలో కలపడానికి నానా రకాల ఉద్యమాలు లాంటివి చేస్తున్నా కూడా 26 కుటుంబాలు ఇప్పటికీ ఆ సంఘాలు కుల సంఘాలు సంబంధించి కుల పెద్దలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్ని కులాలను దీంట్లో నుంచి తొలగించడం జరిగింది, ఎప్పుడు తొలగించారు, ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ఎలాంటి సమాధానం వచ్చింది, వారితో మాట్లాడదాం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు కేవీ రావు. నేను 27 కులాల తెలంగాణ 27 కులాల బీసీ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు కేవీ రావు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. మేము గత 11 సంవత్సరాలుగా ఈ 27 కులాలని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం, ఎలాంటి కార్యాచరణ లేకుండా, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఆ రోజు మమ్మల్ని తొలగించడం జరిగింది. మరి 138 కులాల్లో 27 కులాలని తీసేయడం అంటే నిజానికి 25% బీసీలు తొలగించారంటే అప్పటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి ఈ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. నిజానికి మేము గత 75 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో ఉంటూ ఉన్నాము. ఇక్కడే మేము వ్యాపార ఉద్యోగాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు మరి మేమేమో బీసీగా ఉన్నాము, మా పిల్లలేమో ఈరోజు ఓసీగా మారిపోవడం జరిగింది. ఇది రాజ్యాంగ వలన జరిగిందని చెప్పేసి మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము ప్రతి ఒక్కరిని, ప్రతి మంత్రి గారిని, ఎమ్మెల్యేని అందరినీ కూడా తిరిగి వాళ్ళని వేడుకోవడం జరిగింది. కానీ మాకు ఎవరు కూడా సరైన న్యాయం జరగలేదు. అప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద రిపోర్ట్స్ తీసుకుని మరి గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మేము చేసేస్తున్నాము, అయిపోతుంది, మిమ్మల్ని బీసీలో కలిపేస్తున్నాం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ 2024 ఎలక్షన్లో అది జరగలేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో వారు ఒక మాట ఇచ్చారు. నేను ప్రభుత్వంలో వచ్చినటువంటి 1 మంత్లోనే మీ 26 కులాలు +1 ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేసి మిమ్మల్ని బీసీలో కలుపుతారని వారు మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు దాటిపోయింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రక్రియ మాకు జరగలేదు. మరి అప్పటి ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా ఏదో మసిపూసి మారడిగా చేసి మమ్మల్ని కూడా మోసం చేస్తుందని చెప్పేసి మాకు అనిపిస్తుంది. కాబట్టి బీసీలు ఎందుకు అనవదొక్కుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అది ఆంధ్ర, తెలంగాణ ఏ రాష్ట్రంలో చూసినా బీసీలను అనదొక్కుతున్నారు. కాబట్టి మేము బీసీ పోరాటం ఈరోజు మన పెచ్చి రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మరి బీసీ యూసన్ ఆర్గనైజేషన్లో మేము ఈ కార్యక్రమానికి వచ్చాము. బీసీల సమస్య మీద గలమెత్తాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం సార్. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికైనా సరే మా బాధను అర్థం చేసుకొని మేమంతా కూడా మామూలు సామాన్యులు మాత్రమే 2014లో ఎలాగైతే మా కేటగిరీ ఉందో ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం తప్ప ఎవరు ఓవర్నైట్లో పెద్దలు అయిపోయిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకి 42% ఇస్తానని చెప్పేసి మరి ఒక తీర్మానం చేసింది. మరి 26 కులాలను కూడా కలుపుతానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి 26 కులాలని కలిపే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో కానీ ఇంతవరకు కూడా మాకు అర్థం కావట్లేదు. 18 నెలలు గడిచిపోయినాయి. మరి ఇంకా రాబోయే 3.5 సంవత్సరాలు ఇట్లాగే గడిపేసేసి మమ్మల్ని కూడా ఈరోజు బీసీలని ఓసీలను ఉంచుతారని చెప్పేసి మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈ బీసీ సంఘాలని కూడా మేము పోరాటం చేస్తున్నామని చెప్పి మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకున్నాం సార్. మా సమస్యని తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, మా బీసీలని అన్యాయంగా తొలగించారు కాబట్టి వారిని రీస్టోర్ చేయాలని, మరి బీసీలు అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో మరి బీసీలకి అన్యాయం జరిగితే ఎవరితో చెప్పుకోవాలి? బీసీలకి గత కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నామా? మరి ఎప్పుడు మా పరిస్థితి బాగుపడుతుంది? మాకు రిజర్వేషన్ కల్పిస్తే మా బిడ్డలు మా విద్యలో వాళ్ళు రిజర్వేషన్ పొందుతారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.